హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నానండి. వెన్నెల్లో ఆడపిల్ల నవల తర్వాత మిమ్మల్ని కలిసి చాలా రోజులైనట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నాకు బాగా జలుబు చేసి వాయిస్ నవల చదవడానికి సపోర్ట్ చేయలేదు. అందుకే నాకు మళ్ళీ వీడియో చేయడానికి కొంచెం టైం పట్టింది. మన ఛానల్ని చెక్ చేసి నా నెక్స్ట్ నవల ఏం చదువుతున్నాను అని ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ చూసి నాకు నిజంగా చాలా సంతోషం వేసింది. మీ అందరి ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఏ నవల చదివితే నా సబ్స్క్రైబర్స్ అందరికీ నచ్చుతుంది అని ఆలోచించి చదవటం మొదలుపెట్టాను. మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక కబుర్లన్నీ పక్కన పెడితే ఈరోజు మనం చెప్పుకోబోతున్న నవల కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన అంతర్ధానమైన అందగత్తె. ముందుగా కొమ్మూరి సాంబశివరావు గారి గురించి తెలుసుకుందాం. ఆయన తెలుగులో డిటెక్టివ్ నవల రచయితగా ఎంతో పేరు సంపాదించారు. ఆయన రచించిన నవలల్లో డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు అంటే తెలియని తెలుగు పాఠకులు ఉండరు. తెలుగులో తొలి హారర్ నవల రచయిత కూడా కొమ్మూరి సాంబశివరావు గారే. ఈయన సినీ జర్నలిస్టుగా, పత్రికా సంపాదకుడిగా పనిచేశారు. 90 నవలలు రచించి డిటెక్టివ్ నవల రచయితగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు నేను మీకు చదివి వినిపించబోతున్న అంతర్ధానమైన అందగత్తె నవల కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మనం నవల్లోకి వెళ్ళిపోదాం. మీకోసం ఎవరు వచ్చారు అన్నది భారతి స్ప్రింగ్ డోర్స్ తీసుకుని విశాలాక్షి గదిలోకి వచ్చి. ఎవరతను, ఏం కావాలట అని అడిగింది విశాలాక్షి. తన ప్రియురాలు మాయమైందట, మీతో ఆ విషయం మాట్లాడాలట అన్నది భారతి నవ్వుతూ. పోలీస్ స్టేషన్కి పోయి చెప్పక ఇక్కడికెందుకు వచ్చాడు? మిమ్మల్ని సలహా అడగటానికి వచ్చాడట. విశాలాక్షి ఒక నిమిషం ఆలోచించి, మనిషి ఎలా ఉన్నాడు అని అడిగింది. సన్నగా పొడుగ్గా ఉన్నాడు. విశాలమైన ఛాతీ, కండలు తిరిగిన శరీరం, 30 ఏళ్లుంటాయి. ఉంగరాల జుట్టు, సన్నని మీసాలు, వెడల్పాటి మొహం, చురుకైన కళ్ళు, సిల్క్ షర్టు, షార్క్ స్కిన్ కోటు, హవానా ప్యాంటు, చేతికి గడియారం. విశాలాక్షి నవ్వుతూ చాల్లే అని అతన్ని లోపలికి పంపమని చెప్పింది. స్ప్రింగ్ డోర్స్ తోసుకుని చకచకా లోపలికి వచ్చాడతను. విశాలాక్షి బల్ల ముందు నిలబడి నిమిషం రెప్పవాల్చకుండా చూశాడు ఆమెని. విశాలాక్షి కూడా అతన్ని సూటిగా కళ్ళల్లోకి చూసింది. అతను చాలా ఆదుర్దాగా ఉన్నట్లు, కంగారు పడుతున్నట్లు కనపడ్డాడు. కూర్చోండి అన్నది విశాలాక్షి. అతను కూర్చుంటూ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి, మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. పర్వాలేదు అన్నది విశాలాక్షి. అతను సిగరెట్ వెలిగించాడు. 2 సార్లు గట్టిగా పొగ పీల్చిన తరువాత, నా పేరు శ్రీరామ్ అన్నాడు. విశాలాక్షి తల ఊపింది. మీ సహాయం కోసం వచ్చాను అన్నాడు అతను మాటల కోసం తడుముకుంటూ. ఆ విషయం నా సెక్రటరీ చెప్పింది అన్నది విశాలాక్షి. ఎంత ఫీజైనా ఇస్తాను, మీరు తప్పకుండా సహాయం చేయాలి అన్నాడు శ్రీరామ్. విశాలాక్షి నవ్వి, ఫీజు విషయం తర్వాత మాట్లాడదాం, ఏం సహాయం కావాలో ముందు చెప్పండి అన్నది. చెబుతాను. నా ప్రియురాలంటే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఉన్నట్టుండి మాయమైంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో అని. ఆ అమ్మాయి పేరు అని అడిగింది విశాలాక్షి. శశికళ. శశి మాయమవడానికి ఏదో కారణం ఉండాలి అన్నాడు శ్రీరామ్. నన్నేం చేయమంటారు అడిగింది విశాలాక్షి. దయచేసి శశి ఏమైందో వాకప్ చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను అన్నాడు. విశాలాక్షి శ్రీరామ్ని సూటిగా కళ్ళల్లోకి చూసింది. నేను లాయర్ని. కోర్టులో వాదించడం నా పని. అంతర్ధానమైన ఆడవాళ్లను వెతకడం నా పని కాదు. పోలీసులకి రిపోర్ట్ చేయండి అన్నది. శ్రీరామ్ ముందుకు వంగి బల్ల మీద చేతులు పెట్టి, విశాలాక్షి గారు, మీరు అందరు లాయర్లాగా కాదని నాకు తెలుసు. అందుకే మీ దగ్గరికి వచ్చాను. సామాన్య పరిస్థితుల్లో శశి కనపడినట్లయితే పోలీసులకు రిపోర్ట్ చేసేవాణ్ణి, కానీ సామాన్య పరిస్థితి కాదది అన్నాడు. శ్రీరామ్ని చూసి విశాలాక్షి జాలిపడ్డది. అతడు పడుతున్న ఆదుర్ద, బాధ అతని కళ్లల్లో స్పష్టంగా కనబడుతున్నాయి. ఏమిటా అసామాన్య పరిస్థితి అని అడిగింది. ధనుర్వేదుల ధర్మారావు గారి పేరు వినే ఉంటారు మీరు, పెద్ద పారిశ్రామికులు అన్నాడు శ్రీరామ్. చక్కెర ఫ్యాక్టరీ, వనస్పతి ఫ్యాక్టరీ, ఇంకేవో ఫ్యాక్టరీలు ఉన్నాయి కదూ ఆయనకి అంది విశాలాక్షి. శ్రీరామ్ తల ఊపాడు. శశికళ ఆయన ఇంట్లో ఉద్యోగంలో ఉంది. పలానా పని అనలేదు. ఇంటి పెత్తనమంతా ఆమెదే. యజమానురాలకి ఉత్తరాలు రాసిపెట్టడం, ఇంటికి కావలసిన వస్తువులు తెప్పించడం, పనివాళ్ల మీద అజమాయిషీ చేయడం మొదలైన పనులు చూస్తూ ఉండేది. నెలకి 60 రూపాయల జీతం, భోజనం బస వాళ్ళింట్లోనే చెప్పాడు. ఓహో, ఆ శశికళని మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారా అడిగింది విశాలాక్షి. అవును, మేము పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. నిజానికి ఇవాళ ఈ పాటికి మా పెళ్లి అయిపోవలసింది.
రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళి రిజిస్టర్ పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్నాం. నేను ఇవాళ 9:30 కల్లా ధర్మారావు గారి ఇంటికి టాక్సీలో వెళ్ళాను. నా కోసం ఇంటి బయట కాచుకుంటానని చెప్పింది శశి. కానీ బయట కనపడలేదు. 10 నిమిషాలు కాచుకున్నాను. శశి జాడలేదు. ఇంట్లోకి వెళ్ళాను. హాల్లో ధర్మారావు గారు, 2 పోలీస్ ఆఫీసర్లు, ధర్మారావు గారి భార్య, కూతురు, కుమారుడు నిలబడి ఉన్నారు. శశి ఏదని అడిగాను. ఇంట్లో లేదని, ఎక్కడికి వెళ్ళిందో తెలియదని అన్నారు. పోలీస్ ఆఫీసర్ నన్ను కొంచెం అనుమానంగా చూస్తూ మీరెవరని అడిగాడు. చెప్పాను. శశి ఎన్ని గంటలకి ఇంట్లోంచి వెళ్ళిందని అడిగాను. మాకు తెలియదన్నారు. ఏం జరిగింది, పోలీసులు ఎందుకు వచ్చారని అడిగాను. ఇంట్లో దొంగతనం జరిగిందని, 50,000 రూపాయల నెక్లెస్ పోయిందని ధర్మారావు గారు చెప్పారు. నాకు ఆ దొంగతనంతో సంబంధం ఉన్నట్లు నన్ను అనుమానంగా చూశారు పోలీసులు. శశిని అనుమానిస్తున్నారని, అందువల్ల నా మీద కూడా అనుమానం కలిగిందని స్పష్టంగా తెలిసింది నాకు. ఏం చేయాలో పాల్పోలేదు. శశి ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో అర్థం కాలేదు. ఒకవేళ నాకంటే ముందు రిజిస్టర్ ఆఫీస్కు వెళ్ళిందేమోనన్న ఆశతో ట్యాక్సీ ఎక్కి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాను. రిజిస్టర్ ఆఫీస్ అంతా వెతికాను. అక్కడా లేదు. అక్కడి నుంచి ధర్మారావు గారి ఇంటికి ఫోన్ చేసి శశి వచ్చిందా అని అడిగాను. రాలేదని చెప్పారు ధర్మారావు గారు. నాకు ఏం చేయాలో తోచలేదు. శశి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడని వెతకను? ఆలోచిస్తూ ట్యాక్సీ ఎక్కబోతుండగా ఒకతను వచ్చి తను పోలీస్ కానిస్టేబుల్నని, మఫ్టీలో ఉన్నానని, తనతో రమ్మని చెప్పాడు. ఎందుకని అడిగాను. తనకి తెలియదని, పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్స్పెక్టర్తో మాట్లాడమని చెప్పాడు. అతనితో వెళ్ళాను. శశిని గురించి నన్ను అడిగాడు ఇన్స్పెక్టర్. ఆమెకి ఈ ఊళ్ళో బంధువులెవరన్నా ఉన్నారా అని, నాకు ఎన్నేళ్ల నుంచి శశి తెలుసునని, ఏం చదువుకున్నదని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాడు ఇన్స్పెక్టర్. ధర్మారావు గారింట్లో పోయిన రత్నాలహారం గురించి దర్యాప్తు చేస్తున్నామన్నాడు. శశిని నేను కలుసుకుంటే వెంటనే తనకి టెలిఫోన్ చేయమని హెచ్చరించాడు అని చెప్పి శ్రీరామ్ చేతిలో ఉన్న సిగరెట్ పీక యాష్ట్రేలో నలిపేసి ఇంకో సిగరెట్ వెలిగించాడు. ఆ ఇంట్లో ఏం జరిగిందో నాకు తెలియదు. శశి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు అర్థం కాలేదు. శశి దొంగతనం చెయ్యదు. చాలా మంచి అమ్మాయి. పోలీసులు శశిని వెతికి పట్టుకుని జైల్లో పెడతారు. మీరు శశిని ఎట్లా అయినా రక్షించాలి. మీరు రక్షించగలరనే ఆశతో మీ దగ్గరికి వచ్చాను. శశి ఎక్కడికి వెళ్ళిందో, ఏమైందో దయచేసి కనుక్కోండి ప్లీజ్ అన్నాడు శ్రీరామ్ ఆవేశంతో. మీరేం ఉద్యోగంలో ఉన్నారు? అడిగింది విశాలాక్షి. ఆవడిలో మిషన్ టూల్స్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఇంజనీర్గా ఉన్నాను. మీ జీతం? 500. మీ బస? ఆవడిలో ఫ్యాక్టరీ క్వార్టర్స్లో ఉంటున్నాను. శశికళ మీకు ఎలా పరిచయం అయింది? శ్రీరామ్ నిట్టూర్చి అదొక కథ అన్నాడు. చెప్పండి. మా అసలు ఊరు విజయవాడ. నేను అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. 15 ఏళ్లప్పుడు 5th ఫారం చదువుతున్నాను. మేముండే పక్కవాటాలో శశి తండ్రి ఉండేవాడు. తల్లి లేదు. శశికి 10 ఏళ్ళు. స్కూల్కి వెళ్ళేది. తరచూ మా ఇంటికి వచ్చి మా అమ్మతో కబుర్లు చెప్పేది. మా అమ్మ శశికళని చాలా ముద్దుగా చూసేది. ఒకరోజు ఉన్నట్టుండి వాళ్ళ నాన్న పోయాడు. శశి గుండె పగిలేట్లు ఏడవటం నాకింకా జ్ఞాపకం ఉంది. మర్నాడో ఎప్పుడో ఆ అమ్మాయి మేనత్త వచ్చి శశికళని తీసుకువెళ్ళిపోయింది. అంతటితో ఆ అమ్మాయిని మర్చిపోయాను. ఇది జరిగి 15 ఏళ్లయింది. స్కూల్ ఫైనల్ అయ్యాక కాలేజీలో చేరి మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. ఏడాది క్రింద ఆవడి మిషన్ టూల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది. ఈ 15 ఏళ్లలో మా అమ్మ నాన్న పోయారు. నేను ఒంటిగాణ్ణి. శనివారం మధ్యాహ్నం, ఆదివారం ఫ్యాక్టరీకి సెలవు. శనివారం 3 గంటలకల్లా మద్రాసు రావడం, సినిమా చూడటం, ఆ రాత్రి మర్నాడు ఏ హోటల్లోనో ఉండి ఆదివారమంతా పట్నం చుట్టి సాయంకాలానికి ఆవడి చేరుకోవటం మామూలైపోయింది. ఒకరోజు సినిమాకి వెళ్ళినప్పుడు నా పక్క సీట్లో ఓ అమ్మాయి కూర్చునున్నది. ఎప్పుడో ఎక్కడో చూసిన ముఖం అనిపించింది. ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రాలేదు. ఏవో స్మృతులు నా మెదడులో మెలగటం ప్రారంభించాయి. చివరికి మీ పేరేమిటండి, ఎక్కడో మిమ్మల్ని చూసినట్లుంది అన్నాను. ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతూ, అవును, నేను మిమ్మల్ని ఎక్కడో చూసినట్లే ఉంది. నా పేరు శశికళ అన్నది. ఆ గొంతు వినగానే గుర్తుకు వచ్చింది. 15 ఏళ్ల క్రితం మా ఇంటికి ఎప్పుడూ వస్తూ మా అమ్మతో కబుర్లు చెప్పిన శశికళ జ్ఞాపకం వచ్చింది. ఆ సంగతి ఆ అమ్మాయికి చెప్పాను. ఆ అమ్మాయి నన్ను గుర్తుపట్టింది. ఒకరినొకరు ఎన్నో ప్రశ్నలు వేసుకున్నాం. నా కథ అంతా నేను చెప్పాను. ఆవిడలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పాను. తన తండ్రి పోయాక మేనత్త దగ్గర కొన్ని రోజులు ఉన్నానని, స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నానని, ఉద్యోగం కోసం ప్రయత్నించానని, ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగం దొరికిందని చెప్పింది. ప్రతి శనివారం తనకి సెలవని, శనివారాలు తరచూ సినిమాకి వస్తూ ఉంటానని చెప్పింది. నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు.
ఏకాకిగా ఉంటున్నాను. శశి అంతే. ఒక విధంగా ఇద్దరం అనాథలం. అందుకేననుకుంటా మాకు ఒకరి మీద ఒకరికి సానుభూతి, ఇష్టం కలిగాయి. తరువాత శనివారాలు నేను మద్రాసు వచ్చినప్పుడు శశి నేను ఎక్కడో ఒకచోట కలుసుకునేవాళ్లం. ఏ సినిమాకో బీచ్కో వెళ్ళి సాయంకాలమంతా కులాసాగా గడిపేవాళ్లం. చీకటి పడుతుండగా శశి ఇంటికి వెళ్ళిపోయేది. ఇలా 6 నెలలు గడిచాయి. శశి అందాన్ని ఎంత వర్ణించి చెప్పినా మీకు తెలియదు. నా దగ్గర ఫోటో ఉంది, ఇస్తాను చూడండి అంటూ శ్రీరామ్ జేబులోంచి పర్సు తీసి అందులో ఉన్న ఫోటో విశాలాక్షికి ఇచ్చాడు. ఫోటో చూస్తే ఆమె ఒంటి రంగు తెలియదు. మిలమిలా మెరిసే బంగారు ఛాయ, నాజూకైన విగ్రహం, నల్లని ఒత్తు జుట్టు, నిండు బుగ్గలు, నవ్వినప్పుడు బుగ్గల మీద చిన్న సొట్టలు అందంగా పడతాయి. విచిత్రంగా నవ్వే కళ్ళు. అటువంటి కళ్ళు నేనింతవరకు ఇంకెక్కడా చూడలేదు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటే నిర్మలమైన ఆకాశంలోకి చూస్తున్నట్లు ఉంటుంది. ఎంతో లోతైన కళ్ళు. శశిని గురించి కవిత్వం చెబుతున్నాడు శ్రీరామ్. విశాలాక్షి ఆ సంగతి గ్రహించి, అవును, మీ శశి చాలా అందమైన అమ్మాయే. మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు, తర్వాత అన్నది. ఏదో కలలోంచి మేలుకున్నట్లు శ్రీరామ్ ఉలిక్కిపడి, క్షమించండి అని నవ్వి, ఇవాళ పొద్దున్న రిజిస్టర్ పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. నేను 9:30 కల్లా ధర్మారావు గారి ఇంటికి వెళ్ళి శశిని తీసుకుని రిజిస్టర్ ఆఫీస్కు వెళ్లేటట్లు నిశ్చయం చేసుకున్నాం అన్నాడు. శశి ధర్మారావు గారితో చెప్పిందా మీ పెళ్లి విషయం? అడిగింది విశాలాక్షి. చెప్పింది. వాళ్ళందరూ సంతోషించారుట. అనుకున్న ప్రకారం ఆవిడి నుంచి ఇవాళ పొద్దున్నే ఇక్కడికి వచ్చాను. బెంగళూరుకి ఫస్ట్ క్లాస్ బర్తులు 2 బుక్ చేశాను. ధర్మారావు గారి ఇంటికి వెళ్ళాను. శశి లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఆ ఇంట్లో వాళ్ళెవ్వరికీ తెలియదట. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎందుకు వెళ్ళి ఉంటుంది? శశే నెక్లెస్ దొంగిలించిందని వాళ్ళు అనుమానిస్తున్నారు. ఎంత దారుణం! దొంగతనం చేయడానికి శశికేం కర్మ? నాకు 500 జీతం. నన్ను పెళ్లి చేసుకోబోతోంది. సుఖంగా ఏ చింత లేకుండా హాయిగా ఉండొచ్చు. సరిగా పెళ్లికి ముందు రోజు దొంగతనం చేసిందంటే ఎవరైనా నమ్ముతారా? మీరే చెప్పండి విశాలాక్షి గారు అన్నాడు శ్రీరామ్ ఆవేశంతో. విశాలాక్షి చిన్నగా తగ్గి, శ్రీరామ్ గారు, మీకు శశికళతో 6 నెలల నుంచేగా పరిచయం. చిన్నప్పుడెప్పుడో ఆమెను ఎరుగుదురు. ఈ 6 నెలల్లో శశి గుణగణాలన్నీ మీకు తెలిసిపోయాయంటే ఎట్లా? శశికి నిజంగా మీ మీద ఇష్టం లేదేమో, సరదాకి మీతో తిరుగుతుందేమో, పెళ్లి ఇష్టం లేక తప్పించుకునేందుకు ఇవాళ ఇంట్లో లేకుండా వెళ్ళిపోయిందేమో అన్నది. శ్రీరామ్ ముఖం ఎర్రబడ్డది. నేను నమ్మను, ముమ్మాటికి నమ్మను. శశికి నా మీద ఇష్టం లేకపోతే ఆ విషయం తెలుసుకోలేనంత మూర్ఖుణ్ణి కాను నేను. శశి నా కళ్ళల్లోకి చూసి నవ్వినప్పుడు, ఆమె మాట్లాడుతున్నప్పుడు ఎలా చెప్పడం విశాలాక్షి గారు? శశి మోసం చేయదు అన్నాడు శ్రీరామ్. లేకపోతే ఆ అమ్మాయి మాయమైపోవడానికి ఇంకేదో కారణం ఉండవచ్చు. మీరు ఇక ఆ అమ్మాయి మీద బెంగ పెట్టుకోవడం అనవసరం, మర్చిపోవడం మంచిది అన్నది విశాలాక్షి. శ్రీరామ్ నిట్టూర్చాడు. మీకు అర్థం కావడం లేదు విశాలాక్షి గారు, క్షమించండి. శశి మాయం కావడానికి ఏదో కారణం ఉంటుంది. శశి మాయం కావడం సంగతి అలా ఉండనివ్వండి. వజ్రాల హారం పోవడం ఏమిటి? శశిని అనుమానించడం ఏమిటి? మీరే చెప్పండి విశాలాక్షి గారు. అంతా ఏదో మాయగా ఉంది, ఏదో మోసంలా ఉంది. అందుకే మీ దగ్గరికి వచ్చాను. దయచేసి మీరు ఈ విషయం ఆరా తీయాలి. నిజం తెలిస్తేనే గాని నాకు నిద్ర పట్టదు. తనంతట తనే ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలిస్తే చాలు. నా మీద ఇష్టం లేక నన్ను తప్పించుకునేందుకు ఇంట్లోంచి మాయమైందని నిశ్చయంగా తెలిసినా చాలు. ఈ సందిగ్ధం, ఈ అగమ్యం నేను భరించలేను అన్నాడు. అంతలో బల్ల మీద టెలిఫోన్ మోగింది. విశాలాక్షి రిసీవర్ అందుకుని హలో అన్నది. ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మీతో మాట్లాడాలట, కనెక్ట్ చేయమంటారా అడిగింది భారతి. కనెక్ట్ చేయమని చెప్పింది విశాలాక్షి. ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రామనాథ్ పిషాణి మాట్లాడుతున్నాను అన్నాడు అవతల నుంచి. హలో, విశాలాక్షి స్పీకింగ్ అన్నది విశాలాక్షి. విశాలాక్షి గారు గుడ్ మార్నింగ్. మీరు చాలా బిజీగా లేకపోతే చిన్న కేసులో మాకు సాయం చేసి పెడతారా అడిగాడు పిషాణి. ఏమిటది అడిగింది విశాలాక్షి. ధనుర్వేదుల ధర్మారావు గారు పెద్ద పారిశ్రామికులు, పేరు వినే ఉంటారు మీరు. 2 ఏళ్ల క్రితం ఆయన 50,000 ఖరీదు చేసే నెక్లెస్ ఒకటి కొన్నారు. దాన్ని మా దగ్గర ఇన్సూర్ చేశారు అన్నది విశాలాక్షి. ధర్మారావు గారి భార్య కృష్ణవేణి గారు ఆ నెక్లెస్ పోయిందని ఇవాళ మాకు పోలీసులకి రిపోర్ట్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దయచేసి మీరు మా తరపున దర్యాప్తు చేయమని కోరుతున్నాను అన్నాడు పిషాణి. మోసమేమైనా ఉందని మీరు అనుమానిస్తున్నారా అడిగింది విశాలాక్షి. లేదు, మాకెటువంటి అనుమానం లేదు. కానీ అంత పెద్ద మొత్తానికి ఇన్సూర్ చేసిన నగ పోయినప్పుడు
మా కంపెనీ తరపున కూడా దర్యాప్తు జరపడం అవసరమేగా, అందుకని మిమ్మల్ని కోరుతున్నాను అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్ పిషాణి. ధర్మారావు గారి ఆర్థిక స్థితి బాగాలేదా అడిగింది విశాలాక్షి. నోనో, అటువంటిదేమీ లేదు. నాకు తెలిసినంతవరకు ధర్మారావు గారి ఆర్థిక స్థితికి ఎలాంటి డోకా లేదు. ఆయన కంపెనీలన్నీ బాగా లాభసాటిగా ఉన్నాయి. మాకు అనుమానం ఉండి కాదు మిమ్మల్ని దర్యాప్తు చేయమని అడుగుతున్నది. కేవలం రొటీన్. మీరు దర్యాప్తు చేసి మోసమేమీ లేదని రిపోర్టు పంపితే చాలు, క్లెయిమ్ అంగీకరిస్తాము అన్నాడు పిషాణి. విశాలాక్షి ఒక నిమిషం ఆలోచించి, ఆల్ రైట్, నేను విచారిస్తాను, త్వరలోనే రిపోర్టు పంపుతాలేండి అని రిసీవర్ హక్కు మీద పెట్టేసింది. శ్రీరామ్ వైపు తిరిగి, మిస్టర్ శ్రీరామ్, నేనిప్పుడు ధర్మారావు గారి ఇంటికి వెళ్తున్నాను. మీ శశికళ గురించి కూడా విచారిస్తాను. మధ్యాహ్నం 3 గంటలకి నాకు టెలిఫోన్ చేయండి. మీ శశిని గురించి ఏమైనా తెలిస్తే చెబుతాను అన్నది. శ్రీరామ్ ముఖం వికసించింది. విశాలాక్షి గారు, చాలా థ్యాంక్స్. మీ ఫీజు అడిగాడు. మీరు నాకేమీ ఫీజు ఇవ్వనక్కర్లేదు. దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి. మీరు నా క్లయింట్ కారు. మీ శశిని గురించి నాకేమైనా తెలిస్తే మీకు తెలియజేస్తాను, అంతే అన్నది విశాలాక్షి. విశాలాక్షి అన్న మాటల్లో అంతరార్థం శ్రీరామ్ గ్రహించలేదు. విశాలాక్షి శశికళని గురించి విచారిస్తానన్నందుకు సంతోషంతో తలూపి, థ్యాంక్స్ 3 గంటలకి నేనే వస్తాను అని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే భారతి గదిలోకి వచ్చి, కేసు తీసుకున్నారా అడిగింది. విశాలాక్షి తల తిప్పి, తీసుకునేందుకు వీలు లేకపోయింది, అయినా విచారిస్తానని చెప్పాను. ఆ శశికళ ఎందుకు అంతర్ధానమైందో తెలుసుకోవాలని నాకు ఉంది అన్నది విశాలాక్షి కుర్చీలోంచి లేస్తూ. రండి కూర్చోండి అన్నాడు ధర్మారావు సోఫాలోంచి లేచి నిలబడి విశాలాక్షికి నమస్కారం చేస్తూ. విశాలాక్షి ప్రతి నమస్కారం చేసి సోఫాలో కూర్చున్నది. ధర్మారావు చేతిలో ఉన్న విజిటింగ్ కార్డు ఇంకోసారి చూసి, లాయర్ విశాలాక్షి గారు, మిమ్మల్ని గురించి విన్నాను. మీ ఫోటో కూడా పత్రికల్లో చూశాను. ఏం పని మీద వచ్చారు అడిగాడు. ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి తరపున వచ్చాను అన్నది విశాలాక్షి. అలాగా అంటూ ధర్మారావు చేతి గడియారం చూసుకున్నాడు. మీరు ఆఫీస్కి బయలుదేరబోతున్నట్లున్నారు కదూ అన్నది విశాలాక్షి. ధర్మారావు తలూపి, అంత తొందరేం లేదులేండి అన్నాడు మర్యాదకి. కానీ ఆఫీస్కి వెళ్లాలని ఉన్నట్లు ముఖంలో తొందరపాటు స్పష్టంగా కనిపిస్తోంది. ధర్మారావుకి 45 ఏళ్లుంటాయి. చామంచాయ, పొడుగు, సన్నం, పైకి దువ్వుకున్న క్రాఫింగ్ జుట్టు, అక్కడక్కడా నెరిసిన వెంట్రుకలు, అమెరికన్ ఫ్రేమ్ కళ్లద్దాలు, 2 వేళ్లకి ఉంగరాలు, ఫుల్ సూటులో ఉన్నాడు. తళతళా మెరుస్తున్న బూట్లు, ఇస్త్రీ మడతలు, అప్పుడే విప్పిన బట్టలు. గది అంతా శుభ్రంగా ఉంది. అందమైన ఫర్నిచర్ చక్కగా అమర్చబడ్డది. ఖరీదైన సోఫాలు, కుర్చీలు, బల్లలు, తివాసీలు, గోడలకి పెయింటింగ్సు, మూల బల్లల మీద ఫ్లవర్ వాజులు. ధర్మారావు శ్రీమంతుడని ఆ గదిని చూసే చెప్పేయొచ్చు. తలెత్తి విశాలాక్షి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు ధర్మారావు. ఆ నెక్లెస్ ఎట్లా పోయింది చెప్తారా అని అడిగింది. ధర్మారావు నవ్వి, తెలియదు అన్నాడు. మీ ఇంట్లో పనిచేస్తున్న శశికళ అనే అమ్మాయి అంతర్ధానమైందటగా? ధర్మారావు తల ఊపాడు. ఎప్పుడు? ఇవాళ పొద్దున్నా? నెక్లెస్ పోయినట్లు కూడా ఇవాళ పొద్దున్నే తెలిసిందా? ధర్మారావు మళ్ళీ తల ఊపి, నెక్లెస్ పోవడానికి శశి అంతర్ధానం కావడానికి సంబంధం లేకపోవచ్చు అన్నాడు. విశాలాక్షి నవ్వి, అయ్యుండొచ్చు, కానీ 50,000 రూపాయల నెక్లెస్ పోయిన రోజే మీ పని మనిషి మాయం కావడం విచిత్రంగా లేదు అన్నది. మీరు పొరబడుతున్నారు. మీకు కొంచెం వివరంగా చెబితే గానీ అర్థం కాదు. చెబుతా వినండి. సోమవారం రాత్రి మా ఇంట్లో దొంగపడ్డాడు అన్నాడు ధర్మారావు. సోమవారం రాత్రా? ఇవాళ బుధవారం కదండి. అంటే మొన్న రాత్రి మీ ఇంట్లో దొంగపడ్డాడన్నమాట. అవును, మొన్న రాత్రే. నా భార్య ఇంట్లో లేదు. తన చెల్లెల్ని చూడటానికి ఆ సాయంత్రమే కాంజీవరం వెళ్ళింది. రాత్రి తిరిగి రాలేదు. రాత్రి 12 గంటల ప్రాంతాల నా భార్య గదిలో చప్పుడైంది. నేను లేచి వెళ్ళాను. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న సామాను సంచిలో వేసుకుంటున్నాడు ఒక మనిషి. దొంగ అని కేక వేస్తూ పట్టుకోవడానికి పరిగెత్తాను. వాడు తప్పించుకు పారిపోయాడు. వెంటనే పోలీసులకి ఫోన్ చేశాను. ఆ రాత్రే పోలీసులు వచ్చారు. దొంగ ఇంట్లోకి ఎట్లా వచ్చాడు అడిగింది విశాలాక్షి. కిటికీ ఊచలు ఊడదీసి లోపలికి ప్రవేశించాడు. పారిపోవటం ముందు గుమ్మంలోంచే పారిపోయాడు. ముందు గుమ్మం తలుపు తెరిచి ఉందా? లేదు, తెరుచుకుని పారిపోయాడు. నెక్లెస్ పోయిన విషయం మీరు ఆ రోజు గమనించలేదా అడిగింది విశాలాక్షి. ఆ రాత్రే పోయిందని నిర్ధారణగా తెలియదు. ఏం జరిగిందో చెబుతా వినండి. ఇనప్పెట్టె నా గదిలో ఉంది. నగలు అందులో దాస్తాం. ఇనప్పెట్టెకి 2 తాళం చెవులు ఉన్నాయి. ఒకటి నా దగ్గర, ఇంకోటి మా ఆవిడ దగ్గర ఉంటాయి. తనకి కావలసినప్పుడు నగలు తీసుకుని వాటిని మళ్ళీ ఇనప్పెట్టెలో పెట్టేస్తూ ఉంటుంది. దొంగ నా గదిలోకి రాలేదు. నేను మెలకుగానే ఉన్నాను.
కనుక ఇనప్పెట్టెలో నగలు ఆ దొంగ తీసే అవకాశం లేదు. అందుకే ఇనప్పెట్టె తెరిచి నేను చూడలేదు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న వెండి పౌడర్ డబ్బా, మరికొన్ని వస్తువులు దొంగ సంచిలో వేసుకుని పారిపోయాడు. వాటి సంగతి వివరంగా పోలీసులు రాసుకున్నారు అన్నాడు ధర్మారావు. ఆ తర్వాత అడిగింది విశాలాక్షి. మర్నాడు నా భార్య ఊరు నుంచి వచ్చింది. దొంగపడిన సంగతి చెప్పాను. కానీ అప్పుడూ చెప్పలేదు నెక్లెస్ సంగతి. ఇవాళ పొద్దున్న శశి కనపడకపోయేటప్పటికీ నెక్లెస్ సంగతి జ్ఞాపకం వచ్చిందట. నా భార్య ఆ నెక్లెస్ ఇనప్పెట్టెలో పెట్టలేదుట. కంజీవరం వెళ్తున్న తొందరలో డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెట్టిందట. మేమిద్దరం కలిసి ఆమె డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు, బీరువాలోనూ వెతికాం. ఇనప్పెట్టె తెరిచి చూశాం. ఎక్కడా లేదు. వెంటనే పోలీసులకి ఫోన్ చేసింది నా భార్య అన్నాడు ధర్మారావు. ఆ నెక్లెస్ కొని ఎంతకాలమైంది అడిగింది విశాలాక్షి. 10 ఏళ్లయింది. ఎంతకు కొన్నారు? 50,000కు కొన్నాను. అందుకే 50,000కి ఇన్సూర్ చేశాను. ఈ మధ్య వజ్రాల ఖరీదు పెరిగింది. ఎంత లేదన్నా ఇప్పుడు 70-80 వేల రూపాయలు ఖరీదుంటుందది అన్నాడు ధర్మారావు. ఆ నక్లీస్ను ఉన్నపళంగా అమ్మితే అంత ఖరీదు రావచ్చు. దొంగదాన్ని ఉన్నది ఉన్నట్లుగా అమ్మడుగా అన్నది విశాలాక్షి. అవును, వజ్రాలు ఊడదీసి విడిగా అమ్ముతాడు. లేకపోతే పట్టుబడ్డు. విడిగా అమ్మితే ఏమాత్రం వస్తుంది? అట్టే రాదు, 60,000 రావచ్చు అన్నాడు ధర్మారావు. డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో ఉన్న వస్తువులు ఇంకేమైనా పోయాయా? లేదు. చప్పుడయ్యేటప్పటికీ నేను పరిగెత్తానుగా. దొంగకి సొరుగులు వెతికే వ్యవధి లేకపోయిందనుకుంటాను. అవును, సొరుగులు వెతికే అవకాశం లేకపోయి ఉండొచ్చు అన్నది విశాలాక్షి. కనుక సోమవారం రాత్రి పడ్డ దొంగ నెక్లెస్ ఎత్తుకుని పోయి ఉండడు అన్నాడు ధర్మారావు. ధర్మారావు గారు, మీ ఇంట్లో పనిచేస్తున్న శశి నెక్లెస్ ఎత్తుకుపోయి ఉంటుందని మీరు అనుమానిస్తున్నారా? ధర్మారావు మొహం చిట్లించాడు. 2 నిమిషాల పాటు మాట్లాడలేదు. క్షమించాలి విశాలాక్షి గారు, ఆ విషయం గురించి నేనేమీ అభిప్రాయం చెప్పదలుచుకోలేదు అన్నాడు. ఎందుకని అడిగింది విశాలాక్షి. శశి 2 ఏళ్ల నుంచి మా ఇంట్లో ఉంది. ఎన్నడూ ఆమె ప్రవర్తనలో ఎలాంటి లోపం కనపడలేదు. శశి దొంగ అయితే ఈ పాటికి ఎన్ని వస్తువులో దొంగిలించేది. కావలసినంత అవకాశం ఉంది. నా భార్య తరచూ ఆ నెక్లెస్ శశి చేతికిచ్చి ఇనప్పెట్టెలో పెట్టమని నాకు పంపేది. దొంగిలించాలి అనుకుంటే ఎప్పుడో దొంగిలించి ఉండొచ్చు అన్నాడు ధర్మారావు. కనుక శశి దొంగలించలేదనే మీ అభిప్రాయం అన్నమాట అన్నది విశాలాక్షి. అంత నిశ్చయంగా చెప్పలేననుకోండి. ఏ సమయంలో ఎవరి మనసులు ఎలా మారతాయో ఏం చెప్పగలం అని చేతి గడియారం ఇంకోసారి చూసుకున్నాడు ధర్మారావు. మీకు ఆఫీస్కి టైం అయినట్లుంది. ఒకసారి మీ ఆవిడ గది, శశి గది చూపిస్తారా అడిగింది విశాలాక్షి. ఓ చూడండి, దానికేం అని ధర్మారావు నౌకర్ని పిలిచాడు. ఈమెని మీ అమ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్పాడు ఆ నౌకర్తో. విశాలాక్షి వైపు తిరిగి, నాకు ఆఫీస్ టైం అయింది, నేను వస్తాను, మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాలేండి అన్నాడు. విశాలాక్షి తల ఊపింది. నౌకర్ వెనకే మేడ మీదకు వెళ్ళింది. నౌకర్ మేడ మీద ఒక గది ముందు ఆగి తలుపు తట్టి అమ్మగారు అని పిలిచాడు. 35 ఏళ్ల స్త్రీ వచ్చి తలుపు తెరిచి విశాలాక్షిని ఎగాదిగా చూసింది. అయ్యగారు ఈ అమ్మగారిని మీ దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్పారు అన్నాడు నౌకర్. నేను లాయర్ని, నా పేరు విశాలాక్షి. మీ ఇంట్లో పోయిన నెక్లెస్ గురించి విచారించడానికి ఇన్సూరెన్స్ కంపెనీ తరపున వచ్చాను. మీ వారితో మాట్లాడాను. మీతో కూడా మాట్లాడడానికి వచ్చాను అన్నది విశాలాక్షి. లోపలికి రండి అన్నదామె. అది విశాలమైన గది. గది మధ్య పెద్ద మంచం. మంచం పక్కన సోఫా సెట్టు, ఒక బల్ల. బల్ల మీద పూల తొట్టె, అందులో రకరకాల పూలు. ఒక మూల డ్రెస్సింగ్ టేబుల్, దాని ముందు ఓ స్టూలు. ఇంకో పక్క పెద్ద బీరువా, బట్టల స్టాండు, నేల మీద తివాచి. విశాలాక్షి గదంతా ఒకసారి కలియ చూసి ధర్మారావు భార్య వైపు తిరిగింది. కొంచెం లావుగా పొట్టిగా ఉంది ఆమె. మెరుస్తున్న నున్నని శరీరం, ఒత్తైన జుట్టు. పెదవులకు రంగు వేసుకుంది. కనుబొమ్మలు దిద్దుకుంది. స్నో, పౌడర్, సెంటు వాసన కొడుతున్నాయి. పల్చని షిఫాన్ చీర కట్టుకున్నది. ఒంటికి అతుక్కున్నట్లున్న సిల్క్ జాకెట్టు వేసుకుంది. మెళ్ళో ఒంటి వరస ముత్యాల హారం. 2 వేళ్లకి 2 ఉంగరాలు. ఒక చేతికి బంగారు గాజులు, రెండో చేతికి బంగారు వాచి. కాళ్లకి బెడ్రూమ్ స్లిప్పర్లు. అంత అందమైన మనిషి కాదు, అలాగని అనాకారి కాదు. ఆమె చేసుకున్న మేకప్ వల్ల, కట్టుకున్న బట్టల వల్ల 30 ఏళ్లున్నట్టు కనపడదు. కొంచెం దూరం నుంచి చూస్తే ఏ 25 ఏళ్ల యువతో అనిపిస్తుంది. నా పేరు కృష్ణవేణి, కూర్చోండి అన్నది ధర్మారావు భార్య. విశాలాక్షి కూర్చున్నది. కృష్ణవేణిని 2 నిమిషాలు పరీక్షగా చూసింది. అటువంటి స్త్రీలని విశాలాక్షి చాలామందిని చూసింది. పెద్ద కుటుంబంలోని స్త్రీలు, శ్రీమంతుల భార్యలు. ఆ అంటే ఓ నౌకరు, ఊ అంటే ఓ నౌకరు ఉంటారు ఇంట్లో.
పనేమీ ఉండదు. ఏ షాపులో చూసినా వాళ్లే కనబడతారు. సినిమాల్లోనూ తయారవుతారు. వీధుల్లో కార్లెక్కి తిరుగుతూ ఉంటారు. డబ్బు, వ్యవధి చాలా ఎక్కువ అటువంటి స్త్రీలకి. ఆడవాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల భంగిమలు, వాళ్ల తీరు, వాళ్ల మాటలు అదో రకంగా ఉంటాయి. మగవాళ్లతో మాట్లాడేటప్పుడు మనుషులే మారిపోతారు. తరచూ ఏవో చిక్కుల్లో ఇరుక్కుంటారు. ఆ చిక్కుల్లోంచి బయటపడేందుకు నానా ఆగచాట్లు పడతారు. డాక్టర్లకి, లాయర్లకి బోలెడంత డబ్బు ఇస్తారు. విశాలాక్షి అడిగిన ప్రశ్నలకి కృష్ణవేణి తడుముకోకుండా జవాబులు చెప్పింది. భర్త చెప్పిన విషయాలు తప్ప కొత్తవేమీ చెప్పలేదు. సోమవారం సాయంకాలం కారులో బయలుదేరి తన చెల్లెల దగ్గరికి కంజీవరం వెళ్లానని, మర్నాడు మధ్యాహ్నం తిరిగి వచ్చానని చెప్పింది. మీరు మీ బల్ల సొరుగులో మీ రత్నాలహారం పెట్టి కంజీవరం వెళ్లారుట కదూ? అంత విలువైన వస్తువు అట్లా ఎట్లా మర్చిపోయారు? అడిగింది విశాలాక్షి. సోమవారం సాయంకాలం 4 గంటలకి క్లబ్కి వెళ్లాను. వెళ్లేటప్పుడు నెక్లెస్ పెట్టుకు వెళ్లాను. సాయంత్రం క్లబ్ నుంచి తిరిగి రాగానే మా చెల్లెల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూశాను. జబ్బుగా ఉందని వెంటనే రమ్మని రాసింది. ఆదుర్దా పడ్డాను. డ్రైవర్ని పిలిచి కంజీవరం వెళ్లాలని, కారు సిద్ధం చేయమని చెప్పాను. ఓ చిన్న తోలుపెట్టెలో ఆదరా బాదరా 4 బట్టలు పెట్టుకుని బయలుదేరాను. డ్రాయర్లో పెట్టిన నెక్లెస్ ఇనుపెట్టెలో పెట్టడం మర్చిపోయాను. సాధారణంగా నేనేదీ మర్చిపోను. బయటకు వెళ్లి రాగానే ఎప్పుడూ నగలు తీసి మా ఆయన గదిలో ఉన్న ఇనపెట్టెలో పెడతాను అన్నది కృష్ణవేణి. మీరు కంజీవరం నుంచి వచ్చాక రాత్రి దొంగపడిన సంగతి విన్నప్పుడైనా మీకు నెక్లెస్ విషయం జ్ఞాపకం రాలేదా? అడిగింది విశాలాక్షి. లేదండి, పోవాలని రాసి ఉంటే ఇట్లా అవుతుందనుకుంటాను. ఎప్పుడూ ఏదీ మర్చిపోను నేను నెక్లెస్ విషయం పూర్తిగా మర్చిపోయాను. దొంగ విషయం విన్నాను. నా గదిలోకి వెళ్లాను. వంగిపోయిన కిటికీ ఉచ్చులు వడ్రంకి సరిచేస్తుండడం చూశాను. కానీ నెక్లెస్ విషయం జ్ఞాపకం రాలేదు. మీరు నమ్మినా సరే నమ్మకపోయినా సరే అన్నది కృష్ణవేణి చేతులు తిప్పుతూ. అవును, అప్పుడప్పుడు అట్లా జరుగుతుందిలేండి. నెక్లెస్ సంగతి ఇవాళ ఉదయం జ్ఞాపకం వచ్చిందా? అవునండి, వంట మనిషి వచ్చి నన్ను పొద్దున్నే నిద్రలేపి శశి కనిపించడం లేదని చెప్పింది. ఆయన లేచారు. మావాడు మోహన్ నిద్రలేచాడు. మా అమ్మాయి ఊర్మిళ లేచింది. అందరం వెతికాము. వెతుకుతూ ఉండగా ఉన్నట్టుండి నెక్లెస్ సంగతి జ్ఞాపకం వచ్చి నా గదిలోకి కంగారుగా పరిగెత్తాను. డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్ తెరిచి చూశాను. నెక్లెస్ లేదు. మా ఆయన గదిలోకి పరిగెత్తి ఇనప్పెట్టె తెరిచి చూశాను. అందులోనూ లేదు. మా ఆయన ఎక్కడైనా పెట్టేశారేమోనని అడిగాను. లేదన్నారు. పోలీసులకి వెంటనే రిపోర్ట్ చేశాను అన్నది కృష్ణవేణి. మీరు డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్లో నెక్లెస్ పెట్టినట్లు శశికి తెలుసా? అడిగింది విశాలాక్షి. ఏమో, తెలిసి ఉండవచ్చు. నేను కంజీవరం వెళ్లే హడావిడిలో వస్తువులన్నీ గదిలో చిందరవందరగా పడేసి వెళ్లాను. వెళుతూ శశిని పిలిచి నాకది సర్దమని చెప్పాను. నేను తిరిగి వచ్చినప్పుడు నేను పడేసిన వస్తువులు, బట్టలు సర్ది పెట్టి ఉన్నాయి. శశి సర్ది ఉంటుంది అన్నది కృష్ణవేణి. కనుక డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్లో ఉన్న నెక్లెస్ని శశి చూసి ఉండవచ్చు అన్నది విశాలాక్షి. కృష్ణవేణి తల ఊపింది. మీరు అప్పుడప్పుడు మీ నగలు శశి చేతికిచ్చి మీ ఆయనకివ్వమని చెప్పేవారుటగా? అవును, అప్పుడప్పుడేమిటి, సాధారణంగా ఎప్పుడూ శశికే ఇచ్చేదాన్ని అన్నది కృష్ణవేణి. శశి దొంగతనం చేయదలుచుకుంటే ఇదివరకు ఎప్పుడైనా నెక్లెస్ ఎత్తుకుపోయే అవకాశం ఆమెకుందిగా. ఇదివరకు ఎప్పుడూ ఎత్తుకుపోని మనిషి ఇవాళ ఎత్తుకుపోయిందని మీరు ఎందుకు అనుకున్నారు? అడిగింది విశాలాక్షి. ఇదివరకు ఎప్పుడైనా ఎత్తుకుపోయి ఉంటే శశే ఎత్తుకుపోయిందని స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు అలా కాదు. మొన్న ఇంట్లో దొంగపడ్డాడు. నెక్లెస్ కనపడకపోతే ఆ దొంగే ఎత్తుకుపోయాడు అనుకుంటాంగా అన్నది కృష్ణవేణి. అవును, మీరు చెప్పింది సబబుగానే ఉంది. కానీ నేరం దొంగ మీదకి పోతుందని అనుకున్నప్పుడు శశి అంతర్ధానమవ్వాల్సిన అవసరమేముందో అర్థం కాకుండా ఉంది అన్నది విశాలాక్షి. కృష్ణవేణి నవ్వి, శశి ఆడది. నెక్లెస్ దొంగలించిన తర్వాత ఇంట్లో ఉండేందుకు ధైర్యం ఉండదు. దురాశ అణుచుకోలేక దొంగతనం చేసింది. పట్టుబడతానేమోనని భయం వేసి పారిపోయింది అన్నది. శశి ఎటువంటిదో, ఆమె గుణాలు ఎటువంటివో చెబుతారా కొంచెం? అడిగింది విశాలాక్షి. కృష్ణవేణి సోఫా వెనుక ఆనుకుని 2 చేతులు వెనక్కి పెట్టుకుని నిట్టూర్పు విడిచింది. ఎలా చెప్పడం? 2 ఏళ్ల క్రితం ఇంట్లో సహాయం చేయడానికి చదువుకున్న ఆడపిల్ల కావాలని పత్రికల్లో ప్రకటించాను. అది చూసి శశి నన్ను చూడ్డానికి వచ్చింది. యోగ్యతా పత్రాలు ఏవైనా ఉన్నాయా అని అడిగాను. అది వరకు తను ఎక్కడా పనిచేయలేదని, యోగ్యతా పత్రాలు లేవని చెప్పింది. తనకి నా అనేవాళ్లు ఎవరూ లేరని చెప్పింది. ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. సరే, పనిలో పెట్టుకుంటానన్నాను. పాపం అన్ని పనులు చాలా జాగ్రత్తగానూ సమర్థతతోనూ చేసేది. చాలా మర్యాదగా ప్రవర్తించేది. సంస్కారము, వివేకం ఉన్న పిల్ల. నెమ్మదిగా ఒక పని తర్వాత ఒక పని ఒప్పచెబుతూ ఇంటి పెత్తనమంతా ఆ అమ్మాయికి ఇచ్చాను.
అన్నది కృష్ణవేణి. విశాలాక్షి నవ్వి, శశి ఇంటి వ్యవహారాలు బాగా చక్కదిద్దేదా కాదా అని కాదు నాకు కావాల్సింది అన్నది. మనిషికి దొంగబుద్ధి ఏమైనా ఉందో లేదో చెప్పమంటే ఆ విషయం నేను స్పష్టంగా చెప్పలేను. ఇంటికి తెప్పించే వస్తువుల్లో డబ్బు కొట్టేస్తున్నా, వస్తువులు కొన్ని అపహరించినా కనుక్కోవటం కష్టం. ఈ మహాసముద్రంలో ఏం తెలుస్తుంది అన్నది కృష్ణవేణి. తాను పెళ్లి చేసుకోబోతున్నానని, ఉద్యోగం మానేస్తానని మీతో చెప్పిందా? చెప్పింది. ఇవాళ పొద్దున్న వెళ్ళిపోతానన్నది. పెళ్లి చేసుకుని ఓ ఇంటిదాన్నవుతానంటే ఎవరొద్దంటారు చెప్పండి? శశి వెళ్లే ముందు పెళ్లి బహుమానం కూడా ఇద్దామనుకున్నాను అంటూ లేచి వెళ్ళి 100 రూపాయలు ఖరీదు చేసే పట్టుచీర తెచ్చి చూపించింది. విశాలాక్షి లేచింది. ఊచలు వంచి దొంగ వచ్చిన కిటికీ పక్కకి వెళ్ళి నిలబడ్డది. వడ్రంగి ఊచలు వంపు తీసి తిరిగి బిగించినట్లు స్పష్టంగా కనబడుతోంది. కిటికీ అవతల పెరడు ఉంది. పెరడుకి కొంచెం దూరంలో ఉంది ప్రహరీ గోడ. గోడ పక్కన ఒక సందు కనిపించింది. సోమవారం రాత్రి దొంగ ఆ సందులోంచి వచ్చి ప్రహరీ గోడ దూకి నీళ్లగొట్టం పట్టుకుని మేడ మీదకి వచ్చాడని విశాలాక్షి గ్రహించింది. చటుక్కున వెనక్కి తిరిగి శశి గది చూపించమని అడిగింది. సరిగ్గా ఆ సమయానికి వంట మనిషి రంగమ్మ ట్రేలో 2 కప్పుల్లో కాఫీ తీసుకువచ్చింది. ట్రే బల్ల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటే కృష్ణవేణి ఆమెని ఆగమని చెప్పి శశి గది విశాలాక్షికి చూపించమన్నది. విశాలాక్షి థ్యాంక్స్ చెప్పి ట్రేలోంచి కప్పు తీసుకుంది. కాఫీ తాగి కప్పు ట్రేలో పెట్టేస్తూ శశి గది చూసి వస్తానండి అన్నది కృష్ణవేణితో. రంగమ్మ వెనకే మెట్లు దిగి కిందకి వెళ్ళింది విశాలాక్షి. మెట్ల పక్కన ఓ నడవ ఉంది. ఆ నడవ 2 పక్కలా గదులున్నాయి. రంగమ్మ విశాలాక్షిని ఓ గదిలోకి తీసుకువెళ్ళింది. ఇదేనా శశికళ గది అడిగింది విశాలాక్షి. వంట మనిషి తల ఊపింది. బతుకంతా దాస్యం చేసి జీవితం నిస్సారమైపోయి కళ్లల్లో దైన్యం కనబడుతుంది కొంతమందిలో. రంగమ్మ ఆ తరగతికి చెందిన మనిషి. ఎన్నేళ్లు బతికినా కొంతమందిలో ఉండే అమాయక నైజం పోదు. ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎంత అధోగతికి వెళ్ళినా కొంతమందిలో మంచితనం పోదు. రంగమ్మ ఆ కోవలోని మనిషి. విశాలాక్షి గదంతా శ్రద్ధగా పరీక్షించి చూసింది. అది చిన్న గది. ఒక పక్కన చిన్న మంచం, మంచం పక్కన ఒక చిన్న ట్రంకు పెట్టె, కిటికీ పక్కన మేకుకి అద్దం, కిటికీలో దువ్వెన, పౌడర్ డబ్బా, సోప్ బాక్సు, ఒక మూల కట్టిన దండం మీద ఉతికి ఆరేసిన బట్టలు. గది శుభ్రంగా ఉంది. విశాలాక్షి దృష్టి పెట్టె మీదకి పడ్డది. పెట్టెకి తాళం లేదు. నెమ్మదిగా వెళ్ళి పెట్టె మూత తెరిచింది. అందులో కొన్ని బట్టలు ఉన్నాయి. ఒక చిన్న డబ్బాలో పిన్నులు, క్లిప్పులు మొదలైన వస్తువులు, ఒక మూల ఒక ఇంగ్లీష్ నవల, 2 తెలుగు నవలలు ఉన్నాయి. ఇంకో మూల స్నో బుడ్డి ఉంది. విశాలాక్షి ఆ సీసా మూత తెరిచింది. అందులో ఒక నల్లపూసల దండ కనిపించింది. దాన్ని బయటకు తీసింది. దండకి 2 మంగళసూత్రాలు వేలాడుతున్నాయి. ఆశ్చర్యంతో సీసా మూత పెట్టి పెట్టె మూత వేసేసి వంట మనిషి వైపు తిరిగింది. లేచి నిలబడి, మీ పేరు అడిగింది వంట మనిషిని. రంగమ్మ. ఎంతకాలంగా ఇంట్లో వంట మనిషిగా ఉంటున్నారు? 5 ఏళ్ల నుంచి. మీరు ఉండడం కూడా ఇక్కడేనా? అవును. ఇంకా ఎవరెవరుంటున్నారు? అయ్యగారు, అమ్మగారు, అబ్బాయి, అమ్మాయి, నేను, శశి, డ్రైవర్. డ్రైవర్ షెడ్లో ఉంటాడు. భోజనానికి మాత్రం ఇంట్లోకి వస్తాడు అన్నది రంగమ్మ. వేరే నౌకర్లెవరూ లేరా? 2 ఉన్నారు. తోటమాలి, ఇంటి పనులు చేసేవాడు. పొద్దున్నే వచ్చి సాయంకాలం వెళ్ళిపోతారు. మీ గదేది? వంటింటి పక్కన ఉన్న గది. ధర్మారావు గారు, ఆయన భార్య, పిల్లలు మేడ మీద ఉంటారా? అవును. శశి కనపడకపోవటం మొదట మీరే చూశారనుకుంటాను అన్నది విశాలాక్షి. అవును. ఆ సంగతి కొంచెం వివరంగా చెబుతారా? రంగమ్మ గొంతు సవరించుకుని, ఏమైందో పాపం, ఎక్కడికి వెళ్ళిపోయిందో. చాలా మంచి పిల్ల సుమండి. ఈ నెక్లెస్ పోవడం, శశి అంతర్ధానం కావడం అంతా అయోమయంగా ఉంది. శశి దొంగతనం చేసిందంటే నేను నమ్మను అన్నది రంగమ్మ. విశాలాక్షి తల ఊపింది. శశి ఇవాళ నుంచి పని మానేస్తానని చెప్పింది. ఇవాళ తన పెళ్ళి అని చెప్పింది. నిన్న రాత్రి భోజనాలయ్యాక 10 గంటలకి శశి నా గదిలోకి వచ్చింది. రంగమ్మ గారు, తెల్లారే 5 గంటలకల్లా నన్ను నిద్రలేపండి. 9:30 కల్లా రిజిస్ట్రార్ ఆఫీస్కి తీసుకువెళ్లేందుకు వస్తారు. ఆలోగా నేను తలంటి పోసుకుని తయారుగా ఉండాలి అన్నది. నేను సరేనన్నాను. నేను తెల్లారి 4 గంటలకే లేస్తానులేండి. పాల మనిషి 4 గంటలు దాటగానే వస్తాడు. నేను 4 లేచి పాలు తీసుకుని పొయ్యి వెలిగించి పాలు పొయ్యి మీద పెట్టి నీళ్ల గదిలోకి వెళ్ళి బాయిలర్ వెలిగించాను. తరువాత శశిని లేపడానికి వెళ్ళాను. గది తలుపు తెరిచి ఉంది. అప్పుడే నిద్రలేచిందా అనుకున్నాను. శశి తలుపు లోపల గడియ పెట్టుకుని నిద్రపోతుందా అడిగింది విశాలాక్షి. అవును.
ఎప్పుడు తలుపు లోపల గడియ పెట్టుకునే పడుకుంటుంది. ఎందుకని? అదెందుకులేండి, చెప్పడం అంత మంచిది కాదు అన్నది రంగమ్మ. పర్వాలేదు చెప్పండి అన్నది విశాలాక్షి. రంగమ్మ విశాలాక్షికి దగ్గరగా వచ్చి నెమ్మదిగా, అబ్బాయి గారు మోహన్ మంచివాడు కాదులేండి. మాటిమాటికి శశి వెంటపడతాడు. శశి మంచి పిల్ల, ఎవరితోనూ మోహన్ మీద ఏమీ చెప్పలేదు. తన జాగ్రత్తలో తను ఉండడం మంచిదని రాత్రిళ్ళు తలుపు లోపల గడియ పెట్టుకునేది అన్నది రంగమ్మ. మోహన్ అంత అల్లరిగా వెంటపడుతూ ఉంటే అతని తండ్రితోనో తల్లితోనో శశి చెప్పలేదా? లేదండి, చిన్నవాడు, 19 ఏళ్ల కుర్రవాడు, అతనితో ఏంలే అని ఊరుకుంది. శశి మంచి పిల్ల అని చెప్పానుగా, నేను ఎన్నోసార్లు అమ్మగారితో చెప్పమన్నాను. ఆ పోన్లెద్దురు పాపం కుర్రవాడి మీద చాడీలు చెప్పడం ఎందుకు? మన జాగ్రత్తలో మనం ఉంటే అతని పిచ్చి వేషాలు మాన్తాడు అన్నది. సరే, మీరు తెల్లారి శశిని లేపడానికి వెళ్ళినప్పుడు తలుపు తెరిచి ఉంది, తర్వాత అడిగింది విశాలాక్షి. నాకంటే ముందే నిద్రలేచిందేమో అనుకున్నాను. గదిలోకి వెళ్ళి దీపం వెలిగించాను. గదిలో ఎక్కడా లేదు. హాల్లోకి వెళ్ళి దీపం వేశాను. హాల్లోనూ లేదు. నీళ్ల గదిలో చూశాను, అక్కడా లేదు. ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనపడలేదు. ఏమైందా అనుకుంటూ వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళాను. తలుపు లోపల గడియ పెట్టి ఉంది. ఇంట్లో ఉన్న మనిషి ఎట్లా మాయమైందా అనుకుని మళ్ళీ ఇల్లంతా వెతికాను, ఎక్కడా లేదు. వెళ్ళి అమ్మగారిని లేపి చెప్పాను. అయ్యగారు లేచారు. ముగ్గురం మళ్ళీ ఇల్లంతా వెతికాము. అమ్మాయి గారు అబ్బాయి గారు కూడా లేచారు. అమ్మగారికి వజ్రాల నెక్లెస్ విషయం జ్ఞాపకం వచ్చి తన గదిలోకి పరిగెత్తింది. గదిలోంచి వచ్చి అయ్యగారిని నెక్లెస్ ఇనప్పెట్టెలో పెట్టారా అని అడిగింది. లేదని చెప్పారు. ఇనప్పెట్టె తెరిచి చూశారు, నెక్లెస్ లేదు. అమ్మగారు పోలీసులకి టెలిఫోన్ చేశారు. పోలీసులు వచ్చారు అని చెప్పింది రంగమ్మ. రంగమ్మ గారు, ఈ ఇంట్లో అందరికన్నా మీకే శశితో ఎక్కువ చనువు ఉండి ఉండాలి. శశిని గురించి మీ అభిప్రాయం ఏమిటి? నెక్లెస్ దొంగతనం చేసి ఉంటుందంటారా? ఏమై ఉంటుంది అడిగింది విశాలాక్షి. శశిని చూస్తూ ఉంటే మా అమ్మాయి జ్ఞాపకానికి వచ్చేది. అచ్చంగా శశిలాగే ఉండేది. 10 ఏళ్లైంది పోయి అని రంగమ్మ కళ్ళు తుడుచుకుంది. శశిని మీరు చూడలేదు గాని చూసి ఉంటే శశి దొంగతనం చేసే మనిషి కాదని మీరు అంటారు. రత్నమంటి పిల్ల, 2 ఏళ్ల నుంచి చూస్తున్నానుగా. ఎప్పుడు నవ్వుతూ ఏ పనైనా అంత చురుగ్గా అంత చక్కగా చేసేది. ఒక్కసారైనా కోపం రావడం నేను చూడలేదు. అమ్మాయి గారు ఎప్పుడైనా దేనికైనా కోపడ్డా చిన్నపిల్లలే అని సర్దుకుపోయేది అన్నది రంగమ్మ. విశాలాక్షి 2 నిమిషాలు దీర్ఘంగా ఆలోచించింది. శశి వెళ్ళిపోవడానికి దొంగతనం కారణం కాదనుకుంటే ఎందుకు వెళ్ళిపోయిందో మీరేమైనా ఊహించగలరా? పెళ్లి ఇష్టం లేక తప్పించుకునేందుకు పారిపోయిందేమో అన్నది. రంగమ్మ తల తిప్పి, శశి శ్రీరామ్ అనే అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకుంది. ప్రతి శనివారం అతనితో ఏ సినిమాకో బీచ్కో వెళ్లటానికి బయలుదేరేది. వెళ్లే ముందు గంటసేపు ముస్తాబు చేసుకునేది. సాయంత్రం చీకటి పడుతుండగా కళకళలాడుతున్న ముఖంతో ఇంటికి వచ్చేది. సంతోషం పట్టలేక తనలో తను నవ్వుకునేది. నా దగ్గరికి వచ్చి అవాల్టి కబుర్లన్నీ చెప్పేది. అతనంత అందగాడు, తెలివైనవాడు, మంచివాడు ఎక్కడా ఉండడన్నట్లు మాట్లాడేది. శశికి అతనంటే చాలా ఇష్టమండి. పెళ్లి తప్పించుకునే కర్మమేమొచ్చింది అన్నది రంగమ్మ. విశాలాక్షి చటుక్కున పెట్టె తెరిచి స్నోబుడ్డి తీసి అందులోంచి నల్లపూసల దండ బయటకు తీసింది. రంగమ్మకి ఆ దండ చూపిస్తూ, మీరు దీన్ని ఇంతకుముందు చూశారా అని అడిగింది. రంగమ్మ ఒక క్షణం ఆ దండకేసి చూసి, చూశాను అన్నది. ఎక్కడ చూశారు? శశి మెళ్ళో. ఓహో, అయితే శశికి ఇంతకుముందు పెళ్ళయిందన్నమాట అన్నది విశాలాక్షి. రంగమ్మ కోపంగా విశాలాక్షి వైపు చూసి, చూశారా ఎంత సులభంగా అనుమానిస్తున్నారో అన్నది. అనుమానమేమిటి? మంగళసూత్రాలు కళ్ళ ఎదుట కనబడుతూ ఉంటే పెళ్ళయిందనుకోవడం తప్పు కాదుగా అన్నది విశాలాక్షి. శశి మెళ్ళో 2 సార్లు చూశానండి ఈ దండ అన్నది రంగమ్మ. 2 సార్లే చూశారా? మిగతా సమయాల్లో శశి మెళ్ళో దండ ఉండేది కాదా? ఉండేది కాదు, పెట్టెలో దాచిపెట్టేది. ఈ మంగళసూత్రాల సంగతి మీరు శశిని అడగలేదా? అడిగాను. ఏం చెప్పింది? రంగమ్మ నవ్వింది. మొదటిసారి శశి మెళ్ళో మంగళసూత్రాలు చూడగానే మీలాగే నాకు ఎన్నో అనుమానాలు కలిగాయి. తనే చెబుతుందేమోనని ఊరుకున్నాను, చెప్పలేదు. తరువాత శనివారం మళ్లీ మంగళసూత్రాలు శశి మెళ్ళో చూశాను. ప్రతి శనివారం ఉదయం 9 గంటలకల్లా బజారుకు వెళ్ళి తనకు కావలసిన వస్తువులు కొనుక్కుని మధ్యాహ్నానికి తిరిగి వచ్చేది. మళ్లీ బయటకు వెళ్లేది కాదు. ఈ 6 నెలల నుంచి మాత్రం భోజనం చేసి ఏ 2 గంటలకో మళ్లీ బయలుదేరేది. పొద్దున వెళ్లేటప్పుడు మెళ్ళో మంగళసూత్రం ఉండేది, కానీ మధ్యాహ్నం బయలుదేరేటప్పుడు ఉండేది కాదు అన్నది రంగమ్మ. కథ మంచి పాకన పడుతున్నట్లుంది. గుడ్. శనివారం ఉదయం బయటకు వెళ్లేటప్పుడు మంగళసూత్రం కట్టుకునేది.
ఇంటికి రాగానే తీసేసేది. మధ్యాహ్నం తన ప్రియుణ్ణి కలుసుకునేందుకు వెళ్ళేటప్పుడు మెళ్ళో మంగళసూత్రం ఉండేది కాదు. అంతవరకు స్పష్టంగానే తెలిసింది. ఇంతకు శశి ఏం సమాధానం చెప్పింది మీరు చెప్పారే కాదు. ఏం చెప్పింది అడిగింది విశాలాక్షి. ఓ శనివారం రాత్రి నా గదిలోకి వచ్చినప్పుడు ఏమమ్మా శశి నీకు పెళ్ళయిందా అని అడిగాను. నా కళ్ళల్లోకి చూసి అదేమిటి రంగమ్మ గారు అలా అడుగుతున్నారు అన్నది. ఏం లేదు, పొద్దున నీ మెళ్ళో మంగళసూత్రం చూశాను, అందుకని అడుగుతున్నాను అన్నాను. 2 నిమిషాల సేపు మాట్లాడకుండా తల వంచుకుంది. తరువాత పకపకా నవ్వింది. మీరు మోసపోయారన్నమాట అన్నది. నాకు అర్థం కాలేదు. మోసపోవడం ఏమిటి అని అడిగాను. ఒంటరిగా నేను బజారుకు వెళుతూ ఉంటాను. ఒంటిగా వెళుతున్న ఆడవాళ్లను చూస్తే కుర్రాళ్లకి అలుసు. ముసలాళ్లు కూడా అదో రకంగా చూస్తారు. కొంతమంది వెంటపడతారు, కొంతమంది ధైర్యం చేసి మాటల్లోకి దిగుతారు. చూడనట్లు దగ్గరగా రాసుకుపోతారు. కొంట నవ్వులు నవ్వుతారు. వీధిలోకి ఆడది ఒంటరిగా వెళితే ఎన్ని చికాకులు కలుగుతాయో మీకేం తెలుసు రంగమ్మ గారు. మెళ్ళో మంగళసూత్రం ఉంటే వాళ్ల అల్లరి వేషాలు కొంతవరకు తగ్గుతాయి. వెనక భర్త వస్తున్నాడేమో అనుకుని సాధారణంగా జోలికి రారు అన్నది శశి నవ్వుతూ. చెప్పింది రంగమ్మ. విశాలాక్షి నవ్వింది. శశి అమాయకురాలన్నారు. చాలా తెలివైందే రంగమ్మ గారు. నాకు ఈ విషయం అర్థం కావడం లేదు. ముందు వాకిలి, పెరటి వాకిలి తలుపులు లోపల గడియ పెట్టి ఉంటే శశి ఇంట్లోంచి ఎలా బయటకు వెళ్ళి ఉంటుంది అడిగింది. అదే నాకు అర్థం కాలేదు. అయ్యగారికి అమ్మగారికి కూడా అర్థం కాలేదు. పోలీసులకి అగమ్యంగా ఉంది అన్నది రంగమ్మ. తలుపులన్నీ మూసి ఉండగా ఇంట్లో మనిషి ఎట్లా మాయమవుతుంది? ఏదో మార్గం ఉండాలిగా. బయటకు వెళ్లేందుకు ఇంకో దారి ఏదైనా ఉందా అడిగింది విశాలాక్షి. నేను ఈ ఇంట్లో 5 ఏళ్లుగా ఉన్నాను. ముందు గుమ్మం, పెరటి గుమ్మం తప్ప బయటకు వెళ్లేందుకు వేరే దారులు లేవు. రాత్రి అందరూ పడుకున్న తర్వాత 2 తలుపులు నేనే మూసి గడియలు పెట్టాను. తెల్లారి లేచి వేసిన గడియలు వేసినట్లే ఉండటం నేనే చూశాను అన్నది రంగమ్మ. రంగమ్మ గారు, ఇంట్లో ఉన్న వాళ్ళెవరో రాత్రి శశిని బయటకు పంపి తిరిగి తలుపు గడియ పెట్టి ఉండవచ్చుగా. వాళ్ళు ఆ విషయం బయట పెట్టకుండా దాస్తున్నారేమో అన్నది విశాలాక్షి. రంగమ్మ పెదవులు విరిచి, ఏమో, నేను మాత్రం రాత్రి ఏ తలుపు తెరవలేదు. శశిని బయటకి పంపలేదు. అంతవరకు నిశ్చయంగా చెప్పగలను అన్నది. విశాలాక్షి ఆలోచిస్తూ గదిలో 5 నిమిషాలు అటూ ఇటూ పచార్లు చేసింది. చటుక్కున రంగమ్మ వైపు తిరిగి, పదండి పెరటి గుమ్మం చూద్దాం అన్నది. రంగమ్మ తల ఊపి విశాలాక్షిని పెరటి గుమ్మం దగ్గరికి తీసుకువెళ్ళింది. వంటింటి వెనుక పెద్ద వసారా ఉంది. వసారాలో ఒక పక్కన నీళ్ల గది. వసారా తలుపు తెరిచి ఉంది. ఆ తలుపు చూపిస్తూ ఇదే పెరటి గుమ్మం అన్నది రంగమ్మ. విశాలాక్షి పెరటి గుమ్మం తలుపు 2 నిమిషాలు పరీక్షగా చూసింది. దయచేసి ఒకసారి ఇల్లంతా చూపిస్తారా అని అడిగింది. రంగమ్మ తల ఊపి విశాలాక్షిని ఒక్కొక్క గదిలోకి తీసుకువెళ్ళింది. వంటగది, కొట్టుగది, శశి గది చూపించింది. ఆ గదుల పక్కన ఉన్న నడవాలోంచి హాల్లోకి వచ్చేటప్పుడు మేడమెట్లు కనపడ్డాయి. మెట్ల కింద మెట్ల గూడు ఉంది. ఆ గూడికి ఓ తలుపు ఉంది. విశాలాక్షి ఆగి, ఈ తలుపేమిటి అని అడిగింది. అవతల షెడ్డు ఉంది. షెడ్డులోకి వెళ్లే తలుపు ఇది అన్నది రంగమ్మ. తలుపు తాళం పెట్టి ఉందే అడిగింది విశాలాక్షి. షెడ్ పక్కన 2 గదులున్నాయి. వాటిలో డ్రైవర్ కాపురం ఉంటున్నాడు. అతనికి 25 ఏళ్లు. సరేలేండి, ఈ తలుపుకి తాళం ఎందుకు వేశారో చెప్పండి అడిగింది విశాలాక్షి. ఇంట్లో పెళ్లి కాని ఆడపిల్ల, వయసు వచ్చిన అమ్మాయి ఉన్నారు కదండి. డ్రైవర్ వయసులో ఉన్న కుర్రాడు. అతను ఇంట్లోకి రావడానికి వీలు లేకుండా చేయడం మంచిదని అయ్యగారు చాలా కాలం క్రిందే ఈ తలుపుకి తాళం పెట్టించారు అన్నది రంగమ్మ. ఈ తలుపు తెరిస్తే అవతల షెడ్డుందా అడిగింది విశాలాక్షి. షెడ్డు పక్కన డ్రైవర్ ఉంటున్న 2 గదులు ఉన్నాయి. ఆ గదిలోకి దారి ఇది అన్నది రంగమ్మ. షెడ్ తలుపు వీధిలోకి తెరుచుకుంటుందా అడిగింది విశాలాక్షి. షెడ్ ఇంటికి పక్కన ఉంది. షెడ్ తలుపు వీధిలోకే తెరుచుకుంటుంది అన్నది రంగమ్మ. డ్రైవర్ ఉద్యోగంలో చేరి ఎంతకాలమైంది? 1 ఏడాది దాటింది. 1 ఏడాది కింద ఈ తలుపుకి తాళం వేశారన్నమాట. అవును. ఈ 1 ఏడాది మధ్య ఎప్పుడూ తెరవలేదా? లేదు, తాళం చెవి అయ్యగారి దగ్గరే ఉంటుంది. విశాలాక్షి తలుపుని పరీక్షగా చూసింది. పైన కింద గడియలు పెట్టి ఉన్నాయి. తలుపుకి గట్టి తాళం వేసి ఉంది. విశాలాక్షి పై గడియ లాగింది. చప్పుడు కాకుండా అది కిందకి జారింది. కింద గడియ కూడా చప్పుడు కాకుండా కదిలింది. తాళం పైకెత్తి చూసింది. తరువాత చూపుడు వేలుతో తలుపు బందులు తడిమి చూసింది. వేలికేదో అతుక్కుంది. విశాలాక్షి తనలో తను నవ్వుకుంది. తన వేలుకి అతుక్కున్నది నూనె. డ్రైవర్ ఇంట్లోకి రాకుండా ఉండేందుకు ధర్మారావు వేసిన తాళం తెరుచుకుని ఇంట్లోంచి ఎవరో తరచూ డ్రైవర్ గదిలోకి వెళుతున్నారని విశాలాక్షి గ్రహించింది.
ఒకసారి డ్రైవర్ని చూడాలి అనుకుంది. ఇక్కడతో మన నవలకి చిన్న బ్రేక్ ఇద్దామండి. తర్వాత నవలలో ఏం జరగబోతుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.